హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్‌కేఎస్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసేయండి. ఈరోజైతే మార్నింగ్ నేనెలా చేశానో ఏంటి అని నా వ్లాగ్ అండి ఇది. అంటే ఇంట్లో పనులు ఏమేమి చేశానో మొత్తం మీరే చూసేయండి. ఈరోజు ఫ్రైడే గదా! పొద్దున్నే లేవగానే బయటంతా కడిగేసుకొని ఇల్లు గూడా మాప్ కొట్టేసుకున్నాను. మంచిగా నీట్‌గా చేసేసుకున్న తర్వాత స్నానం చేశాక వంట దగ్గరికైతే వచ్చాను. అదేంటక్క ఉల్టా చేస్తున్నావు అని మాత్రం మీరనుకోకండి. నేను ఉల్టా ఏం చేయలేదండి. కానీ చేసే విధానం ఇదే. కాకపోతే నాకు టైం సెట్ అవ్వదు. లేట్ లేసాననుకోండి పిల్లలు ఎళ్ళిపోవాలి కాబట్టి ఫాస్ట్‌గా వంటనైతే చేసేసుకుంటాను. సర్లేండి ఇంక ఈరోజు పొద్దునకైతే మంచిగా గ్యాస్ పొయ్యి గూడా నైటే కడిగేసుకున్నాను. ఇంక ఇక్కడ స్వస్తిక్ వేసుకుంటున్నాను. స్వస్తిక్ ఎందుకేసుకుంటారో ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నాకు గూడా తెలుసు. కాకపోతే నేనైతే చెప్పను. మీరు చెప్తే చూద్దామని నేను వెయిట్ జేస్తున్నాను. ఎంతమంది కామెంట్స్ చేస్తారో కంపల్సరీగా చూస్తాను. ఇలా చేయడం మన ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. అగ్నిదేవునికి నమస్కరించుకొని మనమైతే వంట స్టార్ట్ చేయడం కూడా చాలా మంచిదండి. కాకపోతే ప్రతిరోజునైతే కొంచెం లేట్ లేవడం మనకు మంచి అలవాట్లు ఎందుకుంటాయిలేండి. ఇలాంటి అలవాట్లే ఉంటాయి. మొత్తానికైతే ఈ రోజుకైతే చాలా మంచిగా పొద్దున్నే లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని చకచకా పొయ్యి దగ్గరికొచ్చేసాను. ఇక్కడ పొయ్యి దగ్గర కూడా మంచిగా ముగ్గులు వేసేసుకొని అలంకరించేసుకున్నాను. ఫ్రైడే కదా! ఎంత మంచిగా అంటే పాజిటివ్ ఎనర్జీ కోసం చాలా కష్టపడతాను నేను. నాకు ఇదే హ్యాపీనెస్. మీరేమంటారో కామెంట్ చేయండి. నాకు నచ్చినట్టు నేనుంటాను. మీరెంతమంది ఇలా చేసుకుంటారో లేదో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి అబ్బా! మీరు కామెంట్ చేయకపోతే నేనైతే రిప్లై ఇవ్వలేను. మీరు కామెంట్ చేస్తుంటే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంటుంది. అలానే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం తెలిసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మొత్తానికి ఈ రోజుకైతే ఇంకా చకచకా పనులు జరుగుతున్నాయి. ఇంకా కర్రీ కోసం అని చెప్పి నైటే నేనైతే క్యాప్సికమ్ కట్ చేసి పెట్టేసుకున్నాను. క్యాప్సికమ్ గూడా నేను చాలా రేర్ అండి అసలు ఇంట్లో క్యాప్సికమ్ వండడము. ఎందుకంటే పిల్లలు తినరని. ఇంక ఈరోజు ఏం కూరగాయలు లేవని కాదు, క్యాప్సికమ్ తెచ్చి చాలా రోజులైంది వండుదామని మాత్రం వండాను. నిజంగా చెప్తున్నా. మా బాబు అయితే పాపం క్యాప్సికమ్ వద్దు అని చెప్పేసి మామిడికాయ పచ్చడి పెట్టేసుకొని వెళ్ళిపోయిండు. ఇంకేం చేస్తాం. చూసేయండి క్యాప్సికమ్ ఎలా వండుకోవాలా ఏంటో అని కూడా మీకు మొత్తం చూపించేస్తున్నాను. మంచిగా కట్ చేసి ముందే పెట్టుకోవడం వల్ల పని కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. నిన్న నాకు లైవ్‌లోనైతే నిజంగా ఇద్దరు సిస్టర్స్ అయితే చాలా వరకు కామెంట్స్ చేశారు. ఇద్దరు సిస్టర్స్ ఏమని చేశారంటే సేమ్ ప్రాబ్లమ్ అండి వాళ్ళిద్దరిది. నాదని కాదు, యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అనుకునే వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్, చేసిన వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్, రన్నింగ్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఉండే ప్రాబ్లమ్ అండి. ఆల్మోస్ట్ అందరికి అదే ప్రాబ్లమ్. సిన్స్ నాకు కూడా అదే ప్రాబ్లమ్. కాకపోతే నాకనేది కొంచెం ధైర్యం ఎక్కువ కాబట్టి నేను ఇలా ఉన్నాను. ధైర్యం లేని వాళ్ళు ఒక్కొక్కరు ఒక మాట అంటే తీసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వెనకడుగేస్తారు. అలా వేయకుండా కొంచెం ఆలోచించండి. అసలు ప్రాబ్లమ్ ఏంటో చెప్పకుండా ఇదంతా చెప్తున్నావేంటక్క మాత్రం అనుకోకండి. ఏంటి ప్రాబ్లమ్ అంటే వాళ్ళిద్దరికీ ఇంట్లో వాళ్ళ భర్త సపోర్ట్ ఉన్నది. ప్లస్ వాళ్ళ అత్తయ్య, మామయ్య సపోర్ట్ గూడా ఉండి వాళ్ళు సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్ ఛానెల్ అయితే పెట్టుకున్నారు. పెట్టుకున్నారు గదా! అని జెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా అంటారంటే, "అయ్యో! నువ్వు యూట్యూబ్ ఛానలా?" అని మాత్రం పాపం వాళ్ళని వెటకారంగా అంటున్నారంట. దానికి వాళ్ళు బాధపడుతున్నారు. అవునండి. దానికి వెటకారంగా మీరనవలసిన అవసరం ఏముందండి? నాకు తెలిసిన వాళ్ళని నేను అడుగుతున్నాను. ఎందుకు అనంటే ఎందుకనాలా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటారు. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. ఎవరి టాలెంట్లు వాళ్ళకుంటాయి. అలాంటప్పుడు మరి వాళ్ళని మీరు కామెంట్ చేయడం అలా పద్ధతి కాదండి. ఎవరైనా సరే జస్ట్ ఇప్పుడు నేనైతే యూట్యూబ్ బెట్టి ఒక 45 డేస్ ఆల్మోస్ట్ 2 మంత్స్ అనుకోండి. 2 మంత్స్ అయితుంది. నన్ను గూడా అనేవాళ్ళు ఎవరన్నా ఎనకాల ఉన్నారో లేరో నాకైతే తెలవదు. నా ముందైతే అనలేదు. నా ముందు అనే వాళ్ళకైతే నేను సమాధానం గట్టిగా చెప్తాను. అవును. నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నా. నా జీవితం, నా భర్తకు లేని అభ్యంతరము, నా అత్తమామకి లేని అభ్యంతరము, నా పేరెంట్స్‌కి లేని అభ్యంతరం మీకెందుకు అని మాత్రం గట్టిగా అనండి. ఎందుకు అనంటే ఈరోజు మీరు కింది స్థాయిలో ఉంటారు గాబట్టి మిమ్మల్ని వేలెత్తి జూయిస్తారు. ఇయాల గాకపోతే ఇంకెప్పటికైనా మీరు ఏదో ఒక స్థాయికి చేరుకుంటారు. ఆ రోజు మాత్రం మిమ్మల్ని వేలెత్తి చూయించడానికి వాళ్ళ దగ్గర ఏది ఉండదు. కనీసం మీతోని మాట్లాడడానికి గూడా మొహం చూయించలేరు. అలాంటి సిట్యుయేషన్ మనం క్రియేట్ జేసుకోవాలి. మనం తెచ్చుకోవాలి. వాళ్ళన్నారు గదా! అని జెప్పి మనం బాధపడుతూ అక్కడే ఉండిపోతే ఇంక వాళ్ళన్నదే మనం నిజం జేసినట్టు గదా! వాళ్ళకెందుకు ఆ ఛాన్స్ ఇస్తారు? అలా ఛాన్స్ ఇవ్వకండి. 100కి 200% కొంచెం ఫోకస్ పెట్టి మనం యూట్యూబ్ ఛానెల్ అయితే పెట్టినట్లయితే కొంచెం ఫోకస్ జేయండి. దాని మీదనే మన టార్గెట్ పెట్టండి. లైవ్ లైవ్ అని, షార్ట్స్ అని, వ్లాగ్స్ అని కంపల్సరీగా ఏదో ఒకటి మనకు తెలిసింది చేస్తూనే ఉండాలి. అప్పుడు కొంచెం క్లిక్ అయ్యాము అనంటే వీళ్ళందరూ ఏ నోరుతోటైతే అయ్యో! వాళ్ళు, వీళ్ళు అని అంటారో అప్పుడు వాళ్ళే నోరు మూసుకొని మన ఎనకాల ఏమంటారంటే, "అయ్యో! ఆ అమ్మాయి నాకు తెలుసండి. మా ఇంటి దగ్గరే ఉంటదండి" అని ఇలా మాట్లాడతారు. అలాంటి వాళ్ళతోటి మనకేం అవసరమండి. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. యూట్యూబ్ ఫ్యామిలీ. మనల్ని సపోర్ట్ జేస్తుంది. మన వీడియోస్‌ని చూస్తున్నారు. మన దగ్గరున్న వాళ్ళెవరు సపోర్ట్ జేయరు. మన ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఎవరు సపోర్ట్ జేయరు. బట్ బయట వాళ్ళు
బయట వాళ్ళు కంపల్సరీగా చాలా వరకు సపోర్ట్ జేస్తారండి. నేను నా లైఫ్‌లో ఇప్పుడు చాలా వరకి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక నాకు తెలిసిన వాళ్ళు నా రిలేటివ్స్ గూడా నా లైవ్‌లోకి గానీ, నా వీడియోస్ ఎంతమంది చూస్తారో నాకైతే దెలవదు. నా స్టేటస్ అప్రాక్సిమేట్‌లీ 250-300 మెంబర్స్ ఆహ్, చూస్తారు డైలీ. నేను స్టేటస్ పెట్టిన 300 మెంబర్స్ చూస్తారు అని అనుకున్నప్పుడు, నాకి ఏ వీడియోకైనా 300 వ్యూస్ రావాలి. ఒక తెలుసో తెలవకనో కొంతమందికి చదువు రాకనో చూడలేరు అనుకుంటే, ఒక 200 వ్యూస్ అన్నా రావాలి. కానీ 200 వ్యూస్ గూడా నాకు రావండి. ఒకవేళ నేను స్టేటస్ పెట్టకపోయినా నాకొచ్చే వ్యూస్ అంతే ఉంటాయి. స్టేటస్ పెట్టినా అంతే వ్యూస్ ఉంటాయి. కాకపోతే ఏంటి అనేది ఎవరో ఒకరు చూస్తారో, కొంచెం మన వల్ల ఇన్‌స్పిరేషన్ అయితారు అన్న హోప్ తోటి నేను పెడుతున్నాను స్టేటస్. దానివల్ల నాకు కొంచెం సబ్‌స్క్రైబర్స్ వస్తారు. ప్లస్ కొంచెం ఎవరికైనా నాలాగా ఉండి, ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నాం అక్క, మేము గూడా ఛానల్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకు ఎంతో కొంత యూజ్ అవుతుందన్న ఉద్దేశ్యంతోటి నేనైతే స్టేటస్ పెట్టుకుంటాను. నిజానికి ఇంట్లో ఉండి ఏం చేయలేని వాళ్ళం, ఎంత కష్టపడ్డా బయటకు పోలేము, మా భర్తకి ఎంతో కొంత సహాయం జేయాలి అని అనుకునే వాళ్ళే ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఈ ఆన్‌లైన్ చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్ అని జెప్పుకోవాలి. ఎంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ అంటే ఎంతోమంది లేడీస్ యూట్యూబ్ నుంచి చాలా వరకి అమౌంట్ సంపాదించుకొని వాళ్ళ భర్తలకి ఎంతో కొంత సపోర్ట్‌గా నిలబడుతున్నారు. అందులో మనం ఉండాలి అనుకోవడంలో తప్పేముందండి. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు మాత్రమని కంపల్సరీగా వెనకకు తగ్గకండి. నిన్న నిన్న వా నిన్న ఇద్దరు సిస్టర్‌లకైతే నేను అదే చెప్పాను. నా లైవ్‌లో వచ్చారు. వచ్చినందుకి ఒక్క సిస్టర్ అయితే మా ఊరు అమ్మాయే. తను ఛానెల్ పెట్టి 4 మంత్స్ అయితుందట. తను ఆ ఛానెల్ పేరొచ్చేసి అనుతో అమ్మ వ్లాగ్స్. నిజానికి చెప్తున్నా చాలా బావుంది. ఇంకో ఛానెల్ నేమొచ్చేసి దుర్గా బర్రె. అసలిక్కడ గాదు ప్రాపర్ చాలా దూరం నాకు గుర్తుకు గూడా రావట్లేదు. అమ్మాయి నాకు ఒక 15 డేస్ నుంచి నాకు చాలా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే నా ప్రతిరోజు లైవ్‌లోకొచ్చి చాలా మంచిగా మాట్లాడుతుంది. తను గూడా చాలా అంటే నిజంగా చెప్తున్నాను, ఎక్స్‌పర్ట్ డాన్స్ లాగా చాలా మంచిగా డాన్సెస్ జేస్తున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ చాలా మంచిగా ఎడిటింగ్ జేస్తున్నారు. కానీ వ్యూస్ రావట్లేదు. ప్లస్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. 37 సబ్స్క్రైబర్సో, 38 ఉన్నారనుకుంటా. తను చాలా బాధపడుతుంది. అవునండి. టాలెంట్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా క్లిక్ అయితారు. కాకపోతే ఏంటి అనంటే, వాళ్ళొక మాట, వీళ్ళొక మాట అన్నారని ఇద్దరు సిస్టర్స్ అలానే బ్యాక్ అయిపోయారు. ఛానల్స్‌లో అప్‌లోడింగ్ అనేది ఆపేశారు. నిన్న నేనైతే అదే చెప్పాను. ఫస్ట్ అప్‌లోడింగ్ ఆపకండ్రా. అన్న వాళ్ళెవరు పెట్టరు. నీకు కష్టమొచ్చిందంటే నీ భర్తకు కష్టమొచ్చిందంటే మీ భర్తకు భార్య, భార్యకు భర్త. అంతే తప్పించి వేరే వాళ్ళైతే ఎవ్వరు కారు. నాకు తెలిసినంత వరకు నిజంగా చెప్తున్నా అండి. కన్న మనవాళ్ళు మనతోటుండరు. కడుపులో పుట్టిన మనవాళ్ళు గూడా మన పిల్లలు గూడా మనతోటుండరు. కట్టుకున్న భర్త, భార్య వాళ్ళిద్దరేనండి శాశ్వతం. శాశ్వతం అంటే బ్రతికున్నన్ని రోజులైనా సరే ఒకరికొకరము అంటే భార్యాభర్తలే. అలాంటిది మన భర్త మనకు సపోర్ట్ జేసినప్పుడు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో నిజానికి అవన్నీ మనకవసరం లేదు. మనం మంచిగా బతకాలి అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం కష్టపడండి. కష్టపడండి. నిజంగా ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజు కంపల్సరీగా వస్తుంది. ఇంకా ఈ విషయం అయిపోతే నిజంగా ఈరోజైతే వంట విషయం మాట్లాడకుండా వీళ్ళిద్దరి కోసమే మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళిద్దరు నిన్న చాలా బాధపడ్డారు. నాకు అందుకే ఈరోజు మాట్లాడాలనిపించింది. కంపల్సరీగా వాళ్ళిద్దరు మంచి పొజిషన్‌లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటారు గూడా. ఎందుకు అనంటే వాళ్ళ ఎడిటింగ్ గాని, వాళ్ళ వాయిస్ ఓవర్స్ గాని, వాళ్ళు చెప్పే విధానం గాని నాకు నచ్చింది. కంపల్సరీగా క్లిక్ అయితారు ఏదో ఒక రోజుకి. ఇంక ఈ రోజుకైతే క్యాప్సికమ్ కర్రీ వండానని చెప్పాను కదా! ఇంకా అది బాక్స్‌లోకి అయిపోయింది. ఇంకా బయట పూజ చేసుకోవడం కోసం గూడా చాలా మంచిగా ముగ్గులు వేసేసుకున్నాను. ఇది పద్మం ముగ్గండి. ఇలా ప్రతి శుక్రవారం ఇలా వేసుకుంటే చాలా మంచిగుంటుంది. నేను ఇంటి ముందయితే ఇదే వేసుకుంటాను. కడప మీద ముందు మాత్రం మా అమ్మవారు మా ఇంట్లోకి అడుగు పెట్టాలని నేను లోటస్ ఫ్లవరే వేసుకుంటాను. ఇంకోటైతే నాకు అంత నచ్చదు. ఇంకా తులసమ్మ దగ్గర గూడా చాలా మంచిగా వేసుకున్నాను. చూసేయండి మీరు గూడా మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా పాజిటివ్‌గా అనిపిస్తుందండి ఇలా చేసుకుంటే. ఏదైనా బై మిస్టేక్ ఒక్క వారం మిస్ అయిందంటే నిజంగా చెప్తున్నాను నాకసల ఇంట్లో అయ్యో! ఏదో మిస్ అయిపోయింది, ఏదో మిస్ అయిపోయిందన్న ఫీల్‌లోనే ఉండిపోతాను. కానీ ఇలా చేసుకుంటే ఆ వైబ్సే వేరండి. ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు నేను మాటల్లో ఎక్స్‌ప్రెస్ జేయలేను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తానికి శుక్రవారం రోజు నా పూజ అయితే చాలా చాలా జరిగింది. మా అమ్మవారికైతే నేను లిల్లీ పూల మాల వేసుకున్నాను. చాలా మంచిగున్నారు గదా! ఇంకా దీపారాధన గూడా చేసేసుకున్నాను. దీపారాధన చేసేసుకొని మా అమ్మవార్లనైతే లాస్ట్‌గా చూసేయండి ఎంత మంచిగా అంటే నిజంగా లక్ష్మీదేవులకు ఎంత అంటే నాడిష్టే తగిలేంత ముద్దుగా ఉన్నారు. మంచిగా గులాబీ పూల మధ్యలో ఇద్దరు మంచిగా ఉన్నారు గదా! చాలా చాలా బాగా అనిపించిందండి.
ఓకే అండి. నా శుక్రవారం పూజ నా ఇంట్లో చాలా చాలా మంచిగా నాకు చాలా బాగా అనిపించింది. మీకెలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.